స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బుగ్గవంక ప్రాజెక్టు ప్రతిసారి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి గతంలో ఉండేది. ఏదైతే 2001లో అప్పటి చంద్రబాబు హయాంలో ఇదే ప్రాంతం, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. పాత బస్టాండ్, ఇక్కడే పాత బస్టాండ్ ఉంది. ఈ పాత బస్టాండ్తో పాటు పలు ప్రాంతాలు కూడా జలమయమై నీట మునిగినటువంటి పరిస్థితి. సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి నేపథ్యం. అప్పట్లో చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ బుగ్గవంక ప్రాంత వాసులలో అంతా కూడా ఇక్కడ చిరు వ్యాపారులే, అంటే తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు. కాబట్టి వీళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రక్షణ గోడకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కొంత కోర్టు కారణాలు, మరే ఇతర కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినంత వరకు కూడా ఈ రక్షణ గోడకు అసలు ఒక రకంగా ప్రారంభానికి నోచుకునే పరిస్థితి అనే చెప్పాలి. ఆ తర్వాత 2020లో ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వర్షాల కారణంగా అటు ఏదైతే నాగరాజుపేట వంటి ప్రాంతాలు కూడా జలమయమై సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో అక్కడున్నటువంటి ప్రాంతవాసులు ఇబ్బందులను గుర్తించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నిధులు మంజూరు చేసి రక్షణ కూడా ఏర్పాటు చేయడం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రక్షణ గోడే ప్రస్తుతం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వరదలు కురిసినా కూడా, ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ, అంటే ఒక రకంగా పెద్ద భారీ ఎత్తున వరదలు వచ్చినప్పటికీ కూడా ఈ రక్షణ గోడ, అంటే ఈ రక్షణ గోడ ఉంది, మేము హాయిగా నిద్రపోవచ్చు అన్నటువంటి భావన కలిగించే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి భావన కొందరు ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వరద నీటి ఉధృతి నిన్నటి నుంచి కూడా, ఏదైతే మేయర్ ముంతాజ్ బేగం గారు నిన్నటి నుంచి కూడా ఆమె నిత్యం అటు బుగ్గవంక ప్రాజెక్టుకి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా బుగ్గవంక నీటి ప్రవాహం ఏ విధంగా ఉన్నటువంటి విషయం పైన కూడా అటు కలెక్టర్తో కూడా నిన్న ఆమె కలిసి అటు పూర్తి విషయాలను ఆరా తీసిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇంత రక్షణ కూడా ఉంది, ఇంత అంటే ప్రాణభయం లేదు, మేము హాయిగా నిద్రిస్తున్నాం అన్నటువంటి భావన వీళ్ళలో వ్యక్తం అవుతుంది. ఏంటి అసలు మా జగనన్న చేసింది ఉపాయం ఇదంతా? ఇప్పుడు అందరూ బాగా నిద్రపోతా ఉన్నారు. మా జగనన్న వచ్చినప్పుడే అప్పుడంతా ఏం నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఇళ్ళలోకి అంతా చాలా నష్టం పడినారు. అప్పుడు వచ్చినప్పుడు పాప పెళ్లి కూతురు వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు, ఇప్పుడు పెళ్లి అంటే వాళ్ళు కూడా అంతా పోయింది. ఎంత సేఫ్టీ, ఇప్పుడు సేఫ్టీ వాళ్ళు కట్టిన దానికోసము ఇప్పుడు అందరూ సేఫ్గా ఉన్నారు, పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. మేము రివర్స్ ఏం చెప్తామంటే, పిల్లోళ్ళకి బయటికి పంపి కాకండి, పిల్లోళ్ళు బయటకు వస్తే ఏమంటే తొంగి చూస్తారు ఎంతసేపంటే అని మా అధికారులు అందరికీ పంపించినాం. మేమేమో అధికారులు ఆడంటే ఆడు చూస్తానే ఉన్నారు, పంపిస్తానే ఉన్నారు, ఎవరికి రావడం ఇవ్వకుండా ఉన్నారు. అందుకోసము ఇప్పుడేమో వాళ్ళు కట్టిన దానికి అందరికీ లక్ష్యంగా ఉంది. ఏం లే, భయపడేది ఏమి లే. వర్షం వస్తా ఉంది 3 రోజుల నుంచి, వస్తే కూడాను ఎవరికి ఏమి ప్రమాదం లేకుండా ఆయనకు కాకుండా పెట్టినాము, అందరికి పెట్టి ఉన్నాము. మా దీని నుంచి అధికారులు వస్తా ఉన్నారు, అధికారులకు అందరికి పెట్టినాము. మా కలెక్టరు అంతా మా జగన్ వాళ్ళే సారే వచ్చింది. మా జగన్ చేసినారు, ఆయనే మా జగన్ సారే ఇదంతా చేసిన దానికే ఎవ్వరు ఏం చేయలే. పదుపు వస్తే కూడా ఎవ్వరు ఏం 1 రూపాయి చేయలే. ఆయన వచ్చినప్పటి నుంచే బాగుంది. మా కడప బాగా చేయాలంట అని మా జగన్ సార్ కోరిక. ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా ఏం వెనక ఆడంలే, అంతా చేస్తా ఉన్నారు. మేము చేస్తాము, మేము తిరుగుతా ఉన్నాము. నిన్నటి నుంచి 3 రోజుల నుంచి అందరూ తిరిగి, అందరూ కార్పొరేట్లు అందరూ తిరుగుతానే ఉన్నారు, గల్లీకి తిరుగుతా ఉన్నారు, అంతా చేస్తానే ఉన్నారు. ఎవరికి అందరికి సేఫ్గా పెట్టినాము, అందరికి చెప్తానే ఉన్నాము. అందరు బాగానే ఉన్నారు, బాగా నిద్రపోతా ఉన్నారు, అందరూ ఏం భయం లేకుండా ఉన్నారు. అంతే అందరు. మొత్తం మీద ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే రక్షణ కూడా నిర్మించి బ్రిడ్జిలు అంటే వంతెనలు ఏర్పాటు చేశారో, అదే తరహాలో నిలిచిపోయినటువంటి పనులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం వల్ల ఇప్పుడు ప్రజలు సురక్షితంగా సుఖ సంతోషాలతో నిద్రపోతున్నటువంటి భావన మేయర్
ముంతాజ్ బేగం గారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్పొరేటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముందుగా ఈ ఒక వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా ప్రజలు మేమందరం, ఆ వ్యక్తి ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఎందుకు ఆయనకు మేమంతా కృతజ్ఞత తెలుస్తున్నామంటే ఎస్వి డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి మన వినాయకనగర్ సర్కిల్ అవతల వరకు రక్షణ కూడా కట్టింది ఆ మహానుభావుడు. 2001లో వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా మొత్తం మునిగిపోయేది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఏరియా మొత్తం తిరిగి నేను ముఖ్యమంత్రి అయితే గన ఈ రక్షణ కూడా కట్టిస్తానని చెప్పి ఆ మహానుభావుడు 2004లో ముఖ్యమంత్రి అయితేనే ఆ రక్షణ కూడా కట్టడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి 2001లో ఎవరు? మన నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 సంవత్సరాలు ఈ గోడ మొత్తం కట్టినారు. తర్వాత రెండోసారి 2009లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ రోంతా మిగిలిపోయింది. కాగితాల పెంట బ్రిడ్జి దగ్గర నుంచి పాత బస్టాండ్ బ్రిడ్జి వరకు ఈ గోడ మాత్రం పెండింగ్ లో పడింది. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత 2 ముఖ్యమంత్రులు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పట్టించుకోలేదు. మళ్ళా రోసయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆయన కూడా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు. మళ్ళా అప్పుడు కూడా 2014 నుంచి 19 వరకు ఆయన కూడా పట్టించుకోలేదు. మళ్ళీ 2019 తర్వాత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు 2019లో. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ మాకు అప్పుడు 2021లో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు మొత్తం మేము ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్పొరేటర్లు, అప్పుడు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు, అప్పుడు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారితో ఒకటే మేము చెప్పాం, మళ్ళీ వరదలు వస్తున్నాయి. ఈ వరదలు వచ్చినప్పుడు రవీంద్రనగర్ వాసులందరూ అప్పుడు న్యాయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని చెప్పి మేమంతా కార్పొరేటర్ వెళ్ళి మనం చెప్తే ఇమీడియట్ గా ఆయన 56 కోట్ల రూపాయలు దీనికి ఒకసారి కెమెరా ఎంకి తిప్పి చూస్తే రక్షణ కూడా ఈ బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జి వరకు మొత్తం రక్షణ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. 56 కోట్ల రూపాయలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని శాంక్షన్ చేసిందే కాదు, వర్క్ కూడా కేవలం 4-5 నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కంప్లీట్ చేసినాము కాబట్టి ఎంత వరదలు వచ్చినా కూడా ఇప్పుడు ఆ బుగ్గంక ప్రాంతం ఉన్నటువంటి నాగరాజపేట కానీ, రవీంద్రనగర్ కానీ, గుర్రాలగడ్డ కానీ, షామీరా మసీద్ అయినటువంటి ప్రజలందరూ హ్యాపీగా ఈరోజు ఇళ్లలో పండుకున్నారంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి. కాబట్టి ఇంకా మేము వరదలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు కూడా వరదలు వస్తున్నాయని చెప్తే ముందుగానే మేము ఉన్నటువంటి మా పాలకవర్గం మొత్తం అందరము టౌన్లో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ ముందుగానే పాల్గొని మా ప్రాంతాన ఎక్కువ మనకు ఈ బుగ్గంక డ్యామ్ ఉంది కాబట్టి దీన్ని మేము పరిశీలిస్తున్నాం. 3 గంటలకు ఒకసారి కూడా మేము పరిశీలించి డ్యామ్ కెపాసిటీ ఎంత ఉంది, వాటర్ ఎంత స్టోరేజ్ దేవుతుంది, ఎంత మనకు గేట్ల వరకు వచ్చింది, పైనుంచి కొండల నుంచి ఎంత వాటర్ వస్తుంది కూడా మేము దీన్ని పరిశీలించి చూసాం. మళ్ళీ ఈ ప్రాంతాన మనకు గోడ కట్టిన తర్వాత కొన్ని హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ కూడా కమిషనర్ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా మేము వాళ్ళకి ముందే చెప్పడం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఎందుకంటే వాటర్ ఎక్కువ డ్యామ్ లో వచ్చినాయంటే వదిలినప్పుడు ఆ వాటర్ ఎన్నికి కొడుతుంది అన్నమాట. ఎన్నికి కొట్టినప్పుడు ఆ తూములో నుంచి వాటర్ ఎన్నికి కొడితే కానీ ఇళ్ళ వరకు జరుగుతుంది అని చెప్పి ముందుగానే దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఇసుక మూటలు దానికి సంబంధించి ప్రణాళిక చేశాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆశీర్వాదం వల్ల కొంచెం మేము వరకు ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి రవీంద్ర తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, 2001లో ఇదే విధంగా వరదలు, అప్పట్లో సీఎం గా చంద్రబాబు ఉన్నారు. ఆ సమయంలో ఓ రకంగా అతలాకుతలమైన పరిస్థితి, నగరం మొత్తం కూడా జలమయమైంది. అంటే దాదాపు 1/2% నగరం, అంటే పాత బస్ స్టాండ్ కావచ్చు, నాగరాజపేట, రవీంద్రనగర్, గుర్రాలగడ్డ, కాగితాల పెంట, ఇట్లా పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. చివరికి పాత బస్ స్టాండ్ కూడా పెద్ద ఎత్తున మనిషి లోతు నీళ్లు ప్రవహించినటువంటి సందర్భం. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అందరికీ ధన్యవాదాలు. ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే కేవలం అబద్ధాలు చెప్పడం, మాట ఇవ్వడం, మాట తప్పడం చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాగరాజుపేట, గుర్రాలగడ్డ, రవీంద్రనగర్, షామిరియా బ్రిడ్జి ఇక్కడంతా నీళ్ళల్లో మునిగిపోయి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగింది. ఆ రోజు నేను చేస్తాను, నేను ఉన్నానని చెప్పిపోయి ఈ రోజుటి వరకు ఈ బుగ్గంకకు సంబంధించినందుకు ₹1 నిధులు ఆయన ఇవ్వలేదు.
కేవలం అబద్ధాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఒకసారి వరదలు రావడం జరిగింది. అప్పుడు తిరుపతిలో మహాసభ జరుగుతుంటే అక్కడి నుంచి కడపకు ఏరియల్ సర్వేలో వచ్చి చూసి ఇక్కడ తప్పకుండా నేను నిధులు కేటాయిస్తున్నాను, రేపటి నుంచే దీనికి 56 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నానని చెప్పి ఈరోజు మన బుగ్గవంక డ్యామ్ దగ్గర నుంచి నారాయణ కాలేజు, అక్కడి నుంచి ఎర్మపల్లి నుండి ఈరోజు మనము సోలాపుల్లా అంటాము ఆడి వరకు ఈరోజు ప్రతి ఒక్కరు చల్లగా హాయిగా నిద్రపోతున్నారంటే మాట ఇస్తే మడమ తిప్పకుండా నిధులు ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నా. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిలన్నీ కట్టించినది రాజశేఖర రెడ్డి గారే. గతంలో ఇక్కడ షామీరియా బ్రిడ్జి, లా కాలేజ్ బ్రిడ్జికు డబ్బులు కేటాయించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. తూతూ మంత్రంగా ఏదో వచ్చి పోవడం కాదు. మేము గత వారం నుంచి వర్షాలు వస్తాయి, మీరందరూ భద్రంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలని మేయర్ మా ముంతాజ్ బేగం గారి ఆధ్వర్యంలో మా డిప్యూటీ మాజీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారు, మాజీ మేయర్ సురేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరము ప్రతి డివిజన్ లో కార్పొరేటర్లు తిరగడం జరిగింది. వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కమిషనర్ను కూడా కలిసి గత 2-3 నెలల కిందట, అయ్యా మేము ఇట్లా సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు తీర్చాలా, బుగ్గవంక పరివాహక ప్రాంతమైనటువంటి ఈ 30, 31, 43, 41, 39 డివిజన్లలో, 37 డివిజన్లలో, 23వ డివిజన్లలో చాలా ఆస్తి ప్రాణ నష్టం ముందు జరిగింది. ఇక జరగకుండా చూడాలి అని చెప్పి మేమందరము కలిసి వినతి పత్రం ఇచ్చి ఈ రోజు వాళ్ళు ఏదో ఆడ గోడ కట్ చేశారు, దానికి మేము కూడా పోయి కలిసి యుద్ధ ప్రతిపాదికన ఆ యొక్క గోడను కట్టాలని చెప్పి ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆడ ఇసుక బస్తాలు మేము చెప్పి దింపడం జరిగింది. ఆటోలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బుగ్గవంక గేటుకు సంబంధించినటువంటి డ్యామ్ కు సంబంధించి ఎస్సీ వారితో మాట్లాడడం జరిగింది, డిఈతో మాట్లాడడం జరిగింది, ఏఈతో మాట్లాడడం, కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆ దేవుని చల్లని దీవుల వల్ల బుగ్గవంక పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఆస్తి కానీ నష్టం జరగలేదు, ప్రాణ నష్టం జరగలేదంటే ఈ యొక్క గోడ కట్టినటువంటి ఘనత మా ప్రభుత్వంది, మా జగన్మోహన్ రెడ్డి గారిది, మా డిప్యూటీ సీఎం, మా మేయర్ గారు లేదని తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మీరు వీధిలోకి పోయినా, ఎక్కడ ఇంటికాడికి పోయినా ఒక చుక్క నీళ్లు లేకుండా ఇవి వెళ్ళిపోతున్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే నిన్న కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ తిరుగుతున్నారు, కార్పొరేటర్లు 49 మంది అన్నారు. అయ్యా నీకైతే పచ్చకామెల్లోనికి పచ్చకామెలలాగే ఉంటాయి. మా మేయర్ గారు కలెక్టర్ గారితో తిరిగారు, మా కార్పొరేటర్లు ప్రతి డివిజన్లో తిరిగినాము. నీకు 50 డివిజన్లు యాడి వరకు వస్తాయని నీకు తెలియదని, నీకు అవగాహన లేదు కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడినావు. ప్రజలలో అడుగు, ఏమయ్యా మీ కార్పొరేటర్లు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని. గతంలో వర్షాలు పడితే ఇదే వర్షంలో మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ గారు వర్షాలు వస్తే ఏ విధంగా తిరిగి ప్రజలను ప్రాణాలను కాపాడారని తెలియజేసుకుంటున్నా. మరి మీరెక్కడున్నారు? ఈరోజు కడప నగరంలో మీరు ఏమైనా ఉన్నారా? కడప నగరంలో ఏమైనా మీరు ఈ అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారా? ఎక్కడ నీళ్ళు అడిగితే అక్కడికి పోయి కేవలం 2 ఫోటోలు ఎత్తుకుని, అది కాదు. దేని చెప్పేది ఏమంటే లోకల్ గుంతల పిల్లర్స్ ఏ విధంగా మేము వేస్తాము ఆ విధంగా మేము కష్టపడే వాళ్ళం, ప్రజలకు సహాయం చేసే వాళ్ళం, ప్రజలకు ఎల్లవేళలా ఉండేవాళ్ళం. ఆస్తి ప్రాణ నష్టం ఏది జరగలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముందు జాగ్రత్త చర్య వల్లనే అని తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. ఒక రకంగా 2001లో కూడా ఇదే విధంగా వరదలు వచ్చాయి. నాగరాజపేట వంటి ప్రాంతాలు జలమయమై సరస్వాన్ని కోల్పోయి నిరస్థాయిలుగా మిగిలినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇదొక పెద్ద తుఫాను, ఈ ప్రభావం భారీగా ఉండబోతుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కడపను చుట్టే అవకాశాలు ఉన్నాయని, ఒకవైపు బుగ్గవంకకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు అంటే ఒక రకంగా ముప్పు వాటిల్లకుండా పోవడానికి ప్రధాన కారణాలు కేవలం ఈ రక్షణ కూడా అంటారా? మొట్టమొదటిగా కడప నగరం మీద అవగాహన ఉండే వ్యక్తులు మాట్లాడితే ఏదైనా ఒక అర్థం ఉంది. 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను 2000 సంవత్సరంలో నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. ఆనాడు 16/10/2001 నాడు భారీ ఎత్తున వరదలు రావడం జరిగింది. అప్పుడు ఈ రివిట్మెంట్ వాల్ కానీ ఎటువంటి లేవు. అప్పుడు లక్ష్మీరంగ హాల్ దగ్గర వంకలో డైవర్స్ అసోసియేషన్ వాళ్ళు
బిల్డింగ్ కట్టడం జరిగింది. అనేక బుగ్గంకులను ఆక్రమణ చేసి బిల్డింగ్స్ ఉన్నాయి. అప్పుడు ప్రమాదశాత్తు భారీ ఎత్తున వర్షాలు రావడంతో అక్కడ ఉన్న లస్కరు పొరపాటున గేట్లు ఎత్తడంతో కడప నగరానికి ఒక్కటేసారి నీళ్లు చుట్టుకోవడం, దాదాపు 50-60 మంది జనం కూడా చనిపోవడం జరిగింది. అప్పట్లో కడప నగరానికి సంబంధించి అప్పుడు కడప మున్సిపాలిటీ ఒకే ఒక బ్రిడ్జి ఉన్నింది, అది కూడా అల్మాస్పేట బ్రిడ్జి. అదే అల్మాస్పేట బ్రిడ్జి మీద అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా జరిగింది. అప్పట్లో నేనే చెప్పడం కూడా జరిగింది, సార్ ఈ మాదిరిగా ఇబ్బంది జరిగిందంటే నేను రక్షణ కూడా కట్టిస్తానని కూడా అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. అప్పటి నుండి రక్షణ కూడా సంబంధించి 2004 ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. ఆ తర్వాత మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రక్షణ గోడకు పునాది వేయడం జరిగింది. అప్పట్లో దాదాపు 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు జరగడం జరిగింది. కానీ మళ్ళీ 2009లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతటితో దాదాపు 75% పనులు జరిగాయి. మన దురదృష్టవశాత్తు అప్పటి రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంతో చనిపోవడంతో ఎక్కడ పడిన దొంగడి అక్కడే ఉన్నింది. ఈ బ్రిడ్జిలకు సంబంధించి ఈ రివిట్మెంట్ వాళ్ళకు మళ్ళీ మా కడప నగరం మీద అత్యంత ప్రేమ ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీతో ఉంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే దాదాపు మళ్ళీ 70-60 కోట్ల రూపాయలు ఇచ్చి రివిట్మెంట్ వాళ్ళకు సంబంధించిన ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పట్లోనే మిగతా బ్రిడ్జిలు కూడా జరిగినాయి. తర్వాత ఈ పొద్దు మీరు చెప్తున్నారు ఒక్కలపేట నుండి బచ్చంపల్లి వరకు ఎటువంటి రివిట్మెంట్ హాల్ లేదు, ఎటువంటి ప్రతిపాదన లేవు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ప్రజలు వెంటుంటాం, ప్రజల కోసం ఉంటాం. ఇవన్నీ కూడా చేసింది వైఎస్ ఫ్యామిలీనే, జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చెప్పండి, రక్షణ అంటే ఓ రకంగా ప్రాణ భయం లేకుండా కడప నగర వాసులు జీవించగలుగుతున్నారంటే అది ఓన్లీ వైఎస్ ఫ్యామిలీ మాత్రమే అంటున్నారు. సో ఎలా చూడాలి అసలు? తప్పకుండా అండి, మీరు చెప్పే దాంట్లో 100% వాస్తవం ఉంది. ఎందుకంటే క్రితం మన పూర్వీకులు చెప్పేవారు ఈ ఒక్క బుగ్గవంక గురించి. ఇప్పటి నుంచి కాదు, గత వందల సంవత్సరాల నుంచి నది మన టౌన్లో మధ్యలో నుంచి పోతా ఉంది. అప్పటి నుంచి కూడా దీనికి ఒక రక్షణ అనేది లేదు. ఇప్పుడు దాని తర్వాత ఒక పాపులేషన్ ఎట్లా పెరుగుతా వస్తా ఉన్నిందో ఆ ప్రకారంగా ఈ నగరం అంతా కొద్దిగా డెవలప్ అవుతా వస్తా ఉన్నింది. దాంట్లో భాగంగానే మధ్యలో ఒక పెద్ద అపత్తి అంటే మనకు ఆ పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత ఆ బుగ్గవంకలో గేట్లు ఏదో స్ట్రక్ అయినాయని చెప్పి ఒకటేసారి ఏదో గోడలు తెంచుకుని నీళ్లు వచ్చిన తర్వాత ఈ రవీంద్రనగరు, మన గుర్రాలగడ్డ, నాగరాజ్పేట మొత్తం అసలు స్లాబుల వరకు నీళ్లు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ రోజుల్లో చూస్తే అసలు రవీంద్రనగర్ అసలు ఇప్పుడు లేదు, అంత శ్మశానం అయిపోయింది అని చెప్పుకునే వాళ్ళం మేము, అవతల ఉండేవాళ్ళం అందరం. దాంట్లో భాగంగానే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి పరిశీలించి ఒకటే బ్రిడ్జ్ ఉంది. అప్పుడు ఈ పక్క మన రవీంద్రనగర్ పక్కకు రావాలంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రావాలంటే ఒకటే బ్రిడ్జ్ ఏమంటే సోలాపులాం బ్రిడ్జ్ అంటే అల్మాస్పేట్ బ్రిడ్జ్ అంటారు దానికి. అది ఒకటే బ్రిడ్జ్ ఉంది అప్పుడు ఆ రోజుల్లో. దాని తర్వాత ఆయన వచ్చి చూసిన తర్వాత అక్కడ ఇంకా సరే శాంక్షన్ చేస్తామని చెప్పి మళ్ళీ అక్కడ ₹1 ఇవ్వలేదు, అక్కడి నుంచి ఒక్క పని జరగలేదు. దాని తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ వచ్చి కడపకు వచ్చిన తర్వాత మన కడప నాయకులందరూ దీంట్లో గట్టిగా పట్టి అప్పుడు ఆ రోజుల్లో ఇది కంపల్సరీగా మనం రక్షణ కూడా కావాలని చెప్పి రక్షణ కూడా ప్లస్ దీనిపైన బ్రిడ్జిలు దాదాపు 6-7 బ్రిడ్జిలు ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ వేసి ఉన్నారు. ఆ బ్రిడ్జిలతో సహా మొత్తము నేను అనుకుంటా 2001లో 75 కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ చేసినారు. అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసినారు. మళ్ళీ మధ్యలో ఒక 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళా 2004లో మళ్ళా తన గవర్నమెంట్ లేని తర్వాత మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఎక్కడ పనులు అక్కడే స్టాప్ అయిపోయినాయి. మళ్ళీ మధ్యలో మళ్ళీ ఒక వరద వచ్చింది. ఆ గ్యాప్లో నుంచి ఎక్కడైనా బ్యాలెన్స్ వాల్స్ రివిట్మెంట్ అది పని జరగకపోతే మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు వచ్చి మళ్ళీ నష్టం జరిగింది. అప్పుడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీనికి మళ్ళా బ్యాలెన్స్ వాల్ కూడా కంప్లీట్ చేయని చెప్పి మళ్ళీ 75 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా దగ్గర ఉండి ఆయన
ఏం మన నాయకుల్ని మన అప్పుడు ఉండేది మన ఎమ్మెల్యే మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మన మేయర్ సురేష్ బాబు గారు, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వాళ్ళు గట్టిగా దీనిపైన శ్రద్ధ చెప్పి కాంట్రాక్టర్లను పిలిపించి అదే పనిగా దీనిపైన కొద్ది కంప్లీట్ చేయాలని చెప్పి అదే పనిగా ఈ రక్షణ గోడలు ప్లస్ దాని పక్క నుంచి సర్వీస్ రోడ్స్, మీరు సర్వీస్ రోడ్స్ కూడా చూసి ఉంటారు. ఇప్పుడు చాలా మంచిగా ఈ సర్వీస్ రోడ్స్ కన్నా స్టార్ట్ అయిపోతే అసలు టౌన్ లో ట్రాఫికే ఉండదు, అసలు మనకు టౌన్ లో రద్దీ అనేది ఉండదు. ప్రతి ఒక్కటి సర్వీస్ రోడ్ ద్వారా అక్కడ మన ఎరుముకపల్లి కాడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆల్మాస్పేట్ వరకు వెళ్ళిపోతాయి బస్సులు కానీ ట్రాఫిక్ కానీ ఏదైనా టౌన్ లో కూడా కొన్ని ట్రాఫిక్ కూడా రద్దీ కూడా జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఊరికే ఏదో వాళ్ళకు ఒకటి తెలియదు దీనికి ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది పని, ఏం జరిగింది అసలు వీళ్ళకు స్థానికులు ఉంటే కదా వీళ్ళకు తెలిసేది ఏమన్నా. ఎక్కడెక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కడపకు వచ్చి కడప గురించి ప్లస్ కడపలో ఉండే నాయకుల గురించి చెప్పాల్సిన వాళ్ళకు అసలు అవసరమే లేదు. వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి మేము పట్టించుకున్న అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మనతో ఉండారు, మన జగన్ సార్ మనతో ఉండారు, మన నాయకులందరూ మనతో ఉండారు, మన అంజద్ బాషా గారు ఉన్నారు, మేయర్ సురేష్ బాబు ఉండారు, మన కార్పొరేటర్లు అందరూ కలిసి ఏ సమస్య కానీ కడపలో మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. जगन सार आया से नदी को दीवार बनी सोफ करी, खतरा पानी आया नहीं 2 दिन से पानी की नहीं पहले है तो गिना पानी आ जाको दीवार नहीं सरका अपने मर जाको आस्तान चल जाको सुन्ना चल जाको घरा टूट जाको बरसात से ये होता था। अब जगन सार आया से दीवार बन को सोफ कर को खतरा पानी आई नहीं सरका करी 2 दिन से सफी सार हमारे कारपेटर हो अच्छा फिर को सबको घरा को सबको पूछते ही सब पूरे गलियां सब भी पूछते ही सब बात से भी दीवाला को पानी कहाँ तो आता है कि करके सब जने परेशानी करे तो आको गोरक्यांगने सब भी मूटे लगी बालू के मूटे सब अच्छा करती हैं। हमारे जगन सार रहने से हम ना खतरा पानी है नहीं सरका कड़पे को नागराज पेटू हम ना को रवि हाल थिएटर करने हाँ सब पानी आको बल्ला का नुकसान हो गई थी। अल्लाह के फजल से खतरा पानी है नहीं सरका कारपेटर फिर को 2 रोज से अच्छा करी हम ना क्या मुश्किल नहीं। सबको मेरा सलाम अलैकुम। ముందు వానకు చాలా నష్టం అయిపోయినాము, కానీ రాజశేఖర రెడ్డి సారు జగన్ సారు వాళ్ళందరూ కలిసి ఈ గోడ కట్టినప్పటి నుంచి మాకు సంతోషమైంది. ఒక చుక్క నిన్న వానకు ఒక్క చుక్క నీళ్ళు కూడా మాకు రాలేదు, కానీ కాలువకి కూడా తగలలేదు. మేము చాలా సంతోషంగా నిద్రపోయినాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా మా బాధ్యత ఏముంది అంటే ఈ కాలువలంతా మురికి కాలువ ఖుల్లగా ఉంది, అది కట్టాలని ఉన్నాము. కడితే సంతోషమే మాకు. पहले बरसात पड़े सो टाइम पर बल्ला का नष्टम हो जाते हैं सारा में मन की ये बरसात पड़े खुशी हमें क्या नष्टम हुए नहीं। जगन सारू राजशेखर रेड्डी सारू उन्होंने सब मिलको दीवार बनने से वहाँ तलक बेस्टान आल गड्ढे तलक बनी। हमारी तकलीफ उन्होंने फचान को हमें गरीब आदमी इधर ही घर को बोल को बनी सो उसके से हमने क्या भी हुआ नहीं, हमारा जीना भी सलामत है। शफी वो कहीं का बोलती माँ गली को बड़ा कौन कारपेटर किसी भी हमें उनको भी ये कर लिए हमने सब अच्छा करें, हमने कोई सी बात की तकलीफ नहीं। पहले क्या होता था? पहले बल्ला तकलीफ होती थी, खाने को भी तरसे, पानी को तरसे, चलने फिरने को तरसे, वो नदी में से निकलने को तरसे, बड़ी तकलीफ होती थी। शुक्रिया राजशेखर रेड्डी सारू जगन मोहन सारू उन्होंने सब इतने जने मिलको हमना अच्छा हाँ से हाँ तलक लंबी दीवार बना ली, अच्छा करी हमना। हाँ बड़ा दीवार, पानी नहीं आता सो भी दीवार हाँ को भी हमें अजमा जाए। ये बार आता सो छोड़ती इससे पानी का तो आता क्या करके देखें रात सारी उछाल रही चूरा नहीं, जमीन को जाता है पानी, ऊपर तो आया नहीं, नाले भी भरे नहीं, हमें सब अच्छी तरह से है। 2001లో బుగ్గంక డ్యాము గేట్లు తెరిచేయాలి కొన్ని ఏరియాలు నాగరాజుపేట పాత బస్టాండ్ ఇట్లా మొత్తం మునిగిపోయి మనుషులు కూడా చనిపోయి ఏరియల్ సర్వేలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏరియల్ సర్వే చూసుకొని పోయినాడు తప్ప ఏమి ప్రజలకు ఏమీ చేయకుండా చేశాడు. అదే రాజశేఖర్ సార్ సీఎం 2004లో అయిన తర్వాత ఎన్ని బ్రిడ్జీలు ఉన్నాయి అన్ని బ్రిడ్జీలు ఈ గోడ ఇప్పుడు ఈ రక్షణ గోడ డ్యాంలో నీళ్ళు అన్ని గేట్లు తెరిచినా కూడా ఒక్క చుక్క కూడా ఇక్కడ యూతలకు రాకుండా ప్రజలు ఎంతో
చాలా భయం ముందు ఒకప్పుడు భయంగా ఉన్నారు. ఈరోజు ధైర్యంగా నిద్రపోయి ఈరోజు చూసినారు. ఆ ప్రజలే చెప్తున్నారు, జగన్ సార్, రాజశేఖర్ సార్ దేవుళ్ళు అంటారు చెప్పి ఏం ఇంత మాకు హ్యాపీగా నిద్రపోతున్నాము. ఈరోజు బుగ్గ ఇంకా నీళ్ళు వదిలినా కూడా సురక్షితంగా మేము పండుకొని నిద్రపోయినామని గుండెల మీద చేసి ఈరోజు చెప్తున్నారు ఈ పెద్దలు, ముసలోళ్ళు అందరూ కలిసి. అలాగే ఇప్పుడు ఈ నిన్న మొన్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఊరికే ఆ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ వచ్చి అది ఇది అంటున్నారే తప్ప మిగతా పని చేసుకోవాలని ఆలోచన కూడా ధోరణిలో లేకుండా వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా పోతున్నారే తప్ప ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలా, ప్రజలు అందుబాటులో ఉండాలా. ఈరోజు మేమున్నాం కార్పొరేటర్లో, ప్రజలు అందుబాటులోకి వచ్చి ఏం సమస్య వెంటనే కాలువలు అన్నీ నీట్గా ఉన్నాయా లేదా అని నిన్ననే చెక్ చేసుకున్నాం. మేము ఓన్లీ సోషల్ మీడియాలో ఏం హైప్ చేసుకోవడం లేదు. ప్రజల వద్ద నుండి కాలువలు సరిగ్గా నీళ్ళు అవతల దుంకుతానాయి లేదా, కాలువలు నీట్గా ఉన్నాయా లేదా చూసుకున్నామే తప్ప మేము ఇట్లా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడం మా వైఎస్ఆర్ పార్టీకి చరిత్రలో లేదు. పని చేసినామా, చేసి తీరినాకనే ఇంటికి పోతామే తప్ప ఇట్లా సోషల్ మీడియాలో లెవెల్గా పోకుండా తిరుక్కుంటా అనేది అయితే మా వైఎస్ఆర్ పార్టీకి చెల్లదు. అప్పట్లో లక్ష్మీరంగాల కాడ ఒక బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, అక్కడ మనుషులు కూడా కొట్టుకొని పోయి చనిపోయినారు. వీధుల్లో మొత్తం మునిగిపోయి అట్లా లక్ష్మీరంగాల వరకు నీళ్ళుండి లక్ష్మీరంగాల లోపల అందరికీ అన్నదానం కూడా చేశారు. మొన్న కూడా 2 సార్లు మా వరదలు వస్తే, మా ఇళ్లలోకి నీళ్ళు వస్తే సరుకులతో సహా దుప్పట్లు, సరుకులు అన్నీ ప్రజలకు ఇంట్లో చేరినంత వరకు మేము అన్నం కూడా, భోజనాలు కూడా మన ప్రతి కార్పొరేటరు ఇంటింటికి తీసిపోయి పాల ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు, పద్దం టిఫిన్, మధ్యాహ్నం అన్నం, రాత్రి అన్నం 3 పూట్ల సర్వీస్ చేసి వాళ్ళ ఇంట్లో చేరినంత వరకు మేము ప్రతి ఇంటికి ప్రతి వస్తువు మేము అందజేసాం. బెడ్షీట్ల కానుంచి, సరుకులు కానుంచి, బియ్యం కానుంచి వాళ్ళంతా క్లీన్ చేసుకున్న తర్వాత అన్న మేము ఇళ్లలో ఉన్నాం, ఇంకా మాకు వద్దు, భోజనాలు వద్దు, మాకు చాలు అన్నంత వరకు ప్రతి డివిజన్లో ప్రతి బుగ్గంక లైన్ అంతా మేము ఖచ్చితంగా చేసి చూపించినాం. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజు ఇప్పటికిప్పుడు వచ్చి కరోనాలో కూడా సరుకులు మేమే ఇచ్చాం. టీడీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఊరికి ఓన్లీ హైప్ చేస్తున్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు వాళ్ళకు. ఇలా సోషల్ మీడియాలో చెప్పుకుంటా మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం తప్ప ప్రజల్లోకి పోయి ఏం మా సమస్య ఉందా లేదా అని కూడా అనడంలే. మా ఎమ్మెల్యే, మా జిల్లా అధ్యక్షుడు పేరే చెప్పుకుంటారు తప్ప ప్రజల్లో మీకేమైనా అవసరం ఉందా లేదా అని అడగడంలే. మేము కార్పొరేషన్ సిబ్బందిని పెట్టుకొని దగ్గరుండి మేము అంతా సర్వీస్ చేసుకుంటూ పోయినాం. ఈ రోజు ఒక చుక్క కూడా నీళ్లు నాగరాజుపేటలో ఎక్కడ కూడా రోంత కూడా రోడ్ల మీద కూడా నీళ్లు లేకుండా చేసుకునే పరిస్థితి ఒక కార్పొరేటర్లు తప్ప ఎవ్వరూ చేయలేదు. సో వరదల కారణంగా నిత్యం అంటే వరదలు వచ్చిన ప్రతిసారి కూడా కొన్ని ప్రాంతాల వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇబ్బందులు పడడమే కాదు, ఒక రకంగా వర్షాల కారణంగా జలమయమైనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి నేపథ్యం కూడా ఒక రకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నిత్యం వరదలు కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి కొనసాగే తరుణంలో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే బుగ్గవంక నుంచి రక్షణ కూడా కట్టడం వల్లే ఇప్పుడు ప్రాణ భయం లేకుండా అంటే ఒక రకంగా గుండెల మీద చేసుకొని నిర్దించడానికి ప్రధాన కారకులు వారిద్దరే. వారి చొరవతోనే ఇప్పుడు కురిసినటువంటి వరదలకు కూడా చుక్క నీరు కూడా లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఎవరంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవే ప్రధాన కారణం. అంటే ఒక రకంగా దివ్య దృష్టి ఉన్నవారు ముందస్తు అంటే భవిష్యత్తులో కూడా ఇలా వరదలు కురిస్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసేటువంటి కుటుంబం మా కుటుంబం. వారి వల్లే ఈ పొద్దు కడపలో జలమయం కాకుండా పోవడానికి ప్రధాన కారణం ఉన్నటువంటి భావన మనతో పడినటువంటి కార్పొరేటర్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, బుగ్గవంక నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.